ఈ రోజు నువ్వు ఒక హిందువుగా బతుకుతున్నావంటే దానికి కారణం మీ నాన్న మీ తాత గారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు చేసిన త్యాగం. ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని పట్టుకొని తన మతం మార్చడం కోసం 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి తన కళ్ళు పీకేసి, నాలుక కట్ చేసి, తన గోళ్ళు పీకేసి, తన శరీరం లోపల ఉన్న ఎముకలు కనిపించేలా తన శరీరాన్ని చీల్చి ఆ గాయాల మీద ఉప్పు పోసి ఇన్ని చిత్రహింసలు పెట్టినా సరే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు మాత్రం తన మతాన్ని మార్చుకోలేదు. అప్పుడు ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని చంపేస్తే అప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు చేసిన త్యాగం వల్ల ఈ రోజు నువ్వు ఒక హిందువుగా బతుకుతున్నావు. భారతదేశం మొత్తాన్ని వణికించిన ఔరంగజేబ్ కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి పేరు వింటే వణికిపోయేవాడు. శత్రువు దగ్గరికి రావాలంటేనే భయపడిపోయేవాడు. ఐదోతనం ముట్టుకోవడానికే భయపడేది. అంతటి మహావీరుడు ఎలా చనిపోయాడో తెలుసా? వెన్నుపోటు వల్ల. తెలిసిన శత్రువుతో పోరాడి గెలవడం ఈజీనే, కానీ నమ్మించి మోసం చేసే ఇంట్లో ఉన్న శత్రువుతో పోరాడి గెలవడం చాలా కష్టం. మహారాజు గారు చేసిన త్యాగాన్ని హిందువులు ఎప్పటికీ మర్చిపోకూడదు. జై భవానీ, జై శివాజీ, జై సంభాజీ.